శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దైవ గ్రంథంలో నుండి సామెతలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతానికి స్తోత్రం చెల్లిస్తూ అన్నెండు వాక్యం ఇస్తున్న వారిని ప్రభువా దీవించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నామ తండ్రి, ఆమేన్. దేవుడు చూచుచున్నటువంటి దేవుడు. దేవుడు మంచివారిని చెడ్డవారిని చూస్తున్నటువంటి దేవుడు. ఆయన ఈ లోకములో నివసిస్తున్న ప్రతి మానవుని పైన తన కను దృష్టి ఉంచి ఆయన నిత్యము చూచుచున్నటువంటి దేవుడు. చూచుచున్న దేవుడు నీవేనయ్యా అనే చక్కని పాట ఉన్నది. దేవుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనం చూస్తూ సహాయం చేస్తూ నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుని యందు విశ్వాసం ఇచ్చిన క్రీస్తు కుటుంబమా, నీవు నేను కూడా ఆయన కన్నుదృష్టిలో ఉంటూ ఆయన మనల్ని చూస్తున్నాడని గమనిస్తూ జాగ్రత్తగా క్రైస్తవ విశ్వాస యాత్రను కొనసాగించాలి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, యెహోవా కన్నులు సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఆయన కనుదృష్టిలో నీవు నేను ఉండాలని కోరుకుంటున్నాడు. అపవాది క్రైస్తవ విశ్వాసాలను చెడగొట్టి పడగొట్టి చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నప్పుడు దేవుడు దాన్ని గద్దించి దాని కోరలను పెరిగివేసి మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో నీవు నేను ఉంటే, ఆయన కనుచూపు మన పైన ఉంటే మనము సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి ప్రియ క్రైస్తవ కుటుంబమా, దేవుని సంఘమా, దేవుని నమ్మిన ఓ విశ్వాసి, సేవకుడు, అసేవకురాలు, నీవు నేను కూడా దేవుని కనుదృష్టిలో ఉంటూ ఆయన ఇచ్చే ఆశీర్వాదములు పొందుకొని ఆయనకు మహిమకరంగా ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో నివసించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తోడేయండి నడిపించిన కాక ఆమె మహోన్నతుల స్తోత్రం చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరంలో మీ ఆశీర్వాదం చేత మీ దృష్టిలో మేము ఉండి మీ దీవెన పొందుకునే లోకంలో, సంఘంలో, సమాజంలో వరదలినట్టు దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడేయండి దీవించిన కాక.